ఈ రోజు కాశీ వారాల అమ్మవారి 32వ రోజు అండి. చూడండి, మనకి మామూలుగా అయితే ఏ ఊరు గ్రామ దేవత ఆ గ్రామ దేవత పెట్టుకుంటారు. అటువంటిది కాశీ నుంచి ఆడపడుచుగా వచ్చిందని భావించి ప్రతి ఊరి నుంచి సారి తెస్తారు. అటువంటిది వేళ 3 ఊర్లు తెచ్చారు. ఒకటి కాంట్రాగల, చేపరం, వేపనం, 3 ఊర్ల నుంచి. అంటే చూడండి ఎంత అంటే తగ్గలేదు. కాశీ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అమ్మవారు ఆడపడుచుగా భావించి వాళ్ళందరూ తెచ్చి సారి తెచ్చుతున్నారు. అది ఇవాళ అద్భుతం. చూడండి, అమ్మవారికి మామూలుగా మనకైతే చెమట పెడుతుంది, అమ్మవారికి కూడా చెమట పెడుతుందంటే ఇది ప్రాణ బెస్ట్. మన చెమటలు పడుతున్నాయో, మీ వంటి మీద లాగైతే చెమటలు పడుతున్నాయో అదే విధంగా తల్లి వంటి మీద చెమటలు పడుతున్నాయమ్మా. తల్లి వంటి మీద చెమటలు పడుతుంటే ఫలమేమనుకున్నారు చూశారు. ఎలా అంటే నీళ్ళు వస్తున్నాయి, తువాలు తీసుకున్నారు, పుసపచ్చ తువాలు, కాషాయ రంగు తువాలు. ఆ కాషాయ రంగు తువాలతో ఎలా జరుగుతుందో అంట. మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ చెమటలు వచ్చాయి, మళ్ళీ వచ్చాను, మళ్ళీ చెమటలు వచ్చాయి, మళ్ళీ 4 సార్లు వచ్చాను, 4 సార్లు. ఇప్పుడు కూడా చూడండి పడుతున్నాయి. బొమ్మ కాదండి అప్పుడు అమ్మ. ఆవిడ బొమ్మ అనుకుంటే బొమ్మ అంటే, కానీ బొమ్మ మాత్రం కాదు, వారాహి అమ్మ సత్యంగా ఇక్కడ ఉందని తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. కాశీ వారాహి మాతాకి. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే. వారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే. వారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికము నీవేలే.